నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చరచంద్రారెడ్డి. నేను కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, కేర్ హాస్పిటల్, గచ్చిబౌలి. మనము ముందు చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే పేషెంట్ వయసు ఎంత, పేషెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్ వాళ్ళ స్టేజ్ ఎంత, ఈ ఇన్ఫర్మేషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే పేషెంట్ పెద్దవాళ్ళు అంటే ఒక 60-70 ఇయర్స్ వయసున్న వాళ్ళు బెడ్ పైన వాళ్ళ 10 నిమిషాలు 15 నిమిషాలు పనుకోవడం కష్టం. ఇలాంటి పేషెంట్స్ ట్రీట్మెంట్ టైంలో కదులుతూ ఉంటారు. సో పేషెంట్ ఎంత ఎక్కువ కదులుతారో అంత సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ వచ్చే రిస్క్ ఉంటుంది. మేము కదలకుండా పేషెంట్కి ఒక మాస్క్ లాంటిది అప్లై చేసినా కానీ పేషెంట్ కదలడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించలేకపోయాం. సో దాని వలన కనిపెట్టింది ఏంటి అంటే ఏదర్ వీమ్యాట్ అనే టెక్నాలజీ ఆర్ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అనే టెక్నాలజీ. సో వాల్యూమెట్రిక్ ఆర్క్ థెరపీ అనేది ఒకటి అండ్ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అనేది. ఈ రెండిట్లో ఏంటి అంటే ట్రీట్మెంట్ 5 నిమిషాల్లో ఫినిష్ అవుతుంది. అంటే ఫాస్ట్గా మిషన్ తిరగడం వలన అక్యురేట్గా మనము కిరణాలు ఇస్తూ కానీ స్పీడ్ కూడా పెంచడం వల్ల పేషెంట్ బెడ్ పైన 5 నిమిషాల కంటే ఎక్కువ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. దీనితో పాటు ఇమేజ్ గైడెన్స్ అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు మనం ఒక సిటీ స్కాన్ తీయడం వల్ల మనం ఎలా అయితే పేషెంట్ ఉండాలి అనుకున్నామో అలాంటి పొజిషన్లోనే ప్రతిరోజు పనుకుంటున్నాడు లేదా చెక్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పేషెంట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తగ్గించగలిగాం. సో ఇది లేటెస్ట్ టెక్నాలజీ అన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.